Hello guys, welcome back to my YouTube channel, More with Manoja. Basically, nothing more, just me being sad. నేను నా ఫస్ట్ డైలీ వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చెప్పాను, నా ఇంటర్వ్యూస్ జాబ్స్ జర్నీ షేర్ చేస్తాను, టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను, ఇవన్నీ చెప్పాను కదా. సో ఇవాళ నేను మీకు ఒక సలహా ఇవ్వడానికి వచ్చేసాను ఇక్కడికి. బేసిక్గా సుత్తి పెట్టకుండా చెప్పిస్తాను. నాతో ఏం జరిగింది అంటే, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా ఇప్పుడు ఒక వారం రోజుల క్రితం. అటెండ్ అయ్యా, చాలా బాగా ఇచ్చా, 2 రౌండ్లు అయ్యాయి. అసలు అంతా సెట్ అయిపోయింది. ఇనీషియల్గా నేను వాళ్ళని అడిగా, ఎంత ప్యాకేజ్ ఇస్తారు మీరు అంటే, ప్రీవియస్ ప్యాకేజ్ పైన 30% ఇస్తాము అని చెప్పారు. ఓకే ఫైన్ అనుకున్నాను, వెళ్ళాను. 2 రౌండ్లు అయిపోయాయి, మళ్ళీ వాళ్ళు రమ్మన్నారు, వెళ్ళాను. మళ్ళీ 2 రౌండ్లు తీసుకున్నారు, గబగబా తీసేసుకున్నారు. ఆ రోజు వెళ్ళినప్పుడు నాకు డే మొత్తం పట్టేసింది, కానీ ఇవాళ వెళ్ళినప్పుడు గబగబా 2 రౌండ్లు తీసేసుకుని లాస్ట్కి హెచ్ఆర్ దగ్గరికి పంపించారు. ఎందుకు? ప్యాకేజ్ డిస్కషన్, షిఫ్ట్ టైమింగ్స్, క్యాబ్, అవి ఇవి అదంతా మాట్లాడడానికి. అక్కడికి వెళ్ళాక వాడు, నా ప్యాకేజ్ ఇంత, నా ఎక్స్పెక్టేషన్ ఇంత అని చెప్పాను నేను. వాడు మా బడ్జెట్టే ఇంత అని చెప్తున్నాడు. అసలు ఏంటి భయ్యా, నేను ఫస్టే అడిగాను కదా మిమ్మల్ని ఎంత ఇస్తారు అంటే, ప్రీవియస్ ప్యాకేజ్కి 30% అన్నారు. వాడు ఏమంటాడు నన్ను, మరి నువ్వు ముందు నీ ప్రీవియస్ ప్యాకేజ్ ఇంత అని నాకు చెప్పాలి కదా అంటాడు. బ్రో, నేను అసలు ముందు మిమ్మల్ని అడిగాను కదా ఆ క్వశ్చన్. అడిగితే మీరు ఏమన్నారు, 30% అన్నారు, కానీ మీ హైయెస్ట్ బడ్జెట్ ఇంత అని మీరు నాకు చెప్పలేదు కదా. అసలు నాకు నిజంగా చెప్తున్నా, అంత కష్టపడి ఆ రోజు కొంచెం ఎంత కాదనుకున్నా, రావడానికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ వేస్టా, నా ఎంత టైం వేస్టా, నా ఎనర్జీ వేస్టా, ఎన్ని ఎక్స్పెక్టేషన్సా, అవన్నీ అసలు ఇట్లా వృధా అయిపోయాయి అనిపించింది. నాకు చాలా బాధేసింది. అండ్ మోర్ ఓవర్, వాడి ఇంటర్వ్యూ తీసుకున్నది ఒక ప్రాసెస్కి, మరి నేనే దానికి సూట్ అవ్వలేదా, వాడికి దానికి రిక్వైర్మెంట్ అయిపోయిందా నాకు తెలీదు, ఇంకొక దానికి ఇస్తా అంటాడు రోల్. అసలు ఒక క్లారిటీ లేదు, పాడు లేదు, ఏం లేదు. వాడికి లేదు, నాకు లేదు. చెప్తున్నా కదా, నాది కూడా తప్పు ఉంది చాలా. ఆ రోజు నేను క్లియర్గా ఇది నా ప్యాకేజ్, నేను ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పి ట్రాన్స్పరెంట్గా మాట్లాడేసి, పోనీ అంత కాకపోయినా అసలు వాళ్ళ హైయెస్ట్ బడ్జెట్ ఎంత, వాళ్ళ బడ్జెట్ ఎంత అని తెలుసుకుని దాన్ని బట్టి నేను వెళ్ళుండాల్సింది. నేను అలా చేయలేదు. సో జస్ట్ ఇన్ కేస్ మీరు ఏమైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంటే, మేక్ షూర్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద రిక్వైర్మెంట్స్ ఫస్ట్. మీ రిక్వైర్మెంట్స్ క్లియర్గా మాట్లాడేసేయండి, చెప్పేసేయండి. వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా చాలా క్లియర్గా తెలుసుకున్న తర్వాతే దిగండి. ఎందుకంటే నాలాగా ఇన్ని వేస్ట్ చేసుకుని నేను బాధపడినట్టుగా మీరు బాధపడి, ఓ మై గాడ్, నో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, నాకు ఇంకొకటి కూడా ఊరికే షేర్ చేసుకుంటున్నా, ఎలాగో వాగుతున్నాను కదా అని చెప్పి ఇది కూడా వాగేద్దాం అనుకుంటున్నాం. అప్లై చేస్తున్నా, కూర్చొని రోజు అప్లై 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 అప్లై. కొన్ని రిజెక్షన్ మెయిల్స్ ఉంటాయి, అసలు ఎలా ఉంటాయి తెలుసా అవి. హాయ్, థ్యాంక్ యూ సో మచ్ for considering this. We are glad that you applied to our organization. We are delighted to tell you that you have a beautiful profile. However, we regret to inform you that we cannot proceed with your profile at this point because this position is already filled. అరే అయ్యా, ఈ ముక్క చెప్పడానికి నువ్వు ముందు అంత సోల్ ఎందుకు పెట్టావు? ఇదంతా డిలైటెడ్, గ్లాడ్, చెరిష్డ్ ఇవన్నీ అంటే నేను ఏమనుకుంటా చెప్పు అసలు. అంటే నాకు జాబ్ వచ్చేసిందని అనుకుంటా కదా. జాబ్ వచ్చేసింది కాదు, ఆ రౌండ్ అయితే క్లియర్ అయిపోయింది అనుకుంటా కదా నేను. ఓర్ లేదంటే ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయింది అనుకుంటా కదా. డైరెక్ట్గా రిగ్రెట్ ఈమెయిల్ అని పోయి నోటిఫికేషన్ పెట్టచ్చు కదా. నోటిఫికేషన్ అంటే నేను దాన్ని ఏమంటారు, సబ్జెక్ట్ పెట్టచ్చు కదా. అలా పెట్టరు. అప్డేట్, రెస్పాన్స్, డు నాట్ రిప్లై. అయ్యా, పిచ్చెక్కిపోతుంది తెలుసా నాకు అసలు. కొన్ని రిగ్రెట్ ఈమెయిల్స్ చూస్తుంటే, ఓకే నువ్వు రిగ్రెట్ అయ్యానని చెప్పు, అంతేకాని ఓ వచ్చేసి అసలు సూపర్, నీ ప్రొఫైల్ సూపర్, నువ్వు తోపు, నీకు నువ్వే సాటి, నీకు ఎవరు లేరు పోటీ అని నువ్వు ఇన్ని డైలాగులు రాసి లాస్ట్కి వచ్చి సారీ ఒక్కసారికి క్షమించు అంటే అంటే అసలు ఏంటి నీ ఉద్దేశం ఏంటి? అసలు ఈమెయిల్స్ రాసేవాడు ఎవడు? నన్ను హైర్ చేసుకోండి. నేను చెప్తున్నా కదా, ఆ ప్రొఫైల్కి నేను సూటబుల్ అనిపిస్తుంది నాకు. బికాజ్ ఎవరికి ఎలా మెయిల్ పెట్టాలో నీకు తెలియాలి. నువ్వు డిసప్పాయింట్ చేయడానికి కూడా ఓతగా బటర్ వేసి, దానిపైన నెయ్యి వేసి, దానిపైన చాక్లెట్ సిరప్ వేసి, దానిపైన ఇంకేదో వేసి, ఇవన్నీ వేసి నువ్వు ఇలా చేసే బదులు, సారీ ఫర్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్ గైస్. ఆ మెయిల్ వల్ల నేను కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యాను. బట్ యా, దట్ ఈస్ హౌ మై జాబ్ సర్చ్ ఇస్ కరెంట్లీ గోయింగ్ ఆన్. నేను లింక్డ్ఇన్లో అప్లై చేస్తున్నాను ఎవ్రీ డే, అండ్ కెరియర్స్ పేజెస్కి వెళ్ళి అప్లై చేస్తున్నాను, అండ్ మోరోవర్ నౌకరీలో కూడా అప్లై చేస్తున్నాను. అసలు నాకు ఇంకొకటి అర్థం కాదు, నేను నౌకరీలో క్లియర్గా నా లొకేషన్ హైదరాబాద్ అని మెన్షన్ చేశాను. ఇవాళ నాకు ఒక కాల్ వచ్చింది, వాడు నువ్వు ముంబై వస్తావా రావా అంటాడు.
లేదు నేను ప్రొఫైల్‌లో ఏమంటారు హైదరాబాద్ అని పెట్టేసాను అంటే, "నువ్వు ఎంత ప్యాకేజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు?" అంటాడు. సర్లే ఏదో అడిగాడు కదా! అసలు చెప్దాము పోనీ క్రేజీ ప్యాకేజ్ ఇస్తాడేమో చూద్దామని, "ఇగో భయ్యా ఇంతుంది నాది. నేను ఇక్కడుంటే ఇంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. కానీ ముంబై రావాలంటే కొంచెం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా" అని చెప్పా. వాడేమంటాడు, "నీకున్న ప్యాకేజే ఇచ్చేస్తా వచ్చేసేయి" అంటున్నాడు. హెచ్ఆర్‌వా నువ్వు? ఇంకేమన్నా నా మైండ్ దొబ్బిందా నీకు? చిప్పు దొబ్బిందా? అని అడుగుదాం అనుకున్నా. బట్ నో నో ఐయామ్ సారీ. ఐ కెనాట్ అని చెప్పేసి ఫోన్ పెట్టేసాను నేను. ఏం చేస్తా ఇంకా? అంతకుమించి ఏం చేయలేను కదా! ప్రొఫెషనల్‌గా మాట్లాడాలి కదా! అక్కడ తీయలేని ఫ్రస్ట్రేషన్ ఇక్కడ తీస్తున్నా అంతే. ఐయామ్ సో సారీ గైస్. మీ టైం వాగి వాగి అనవసరంగా నేను చాలా వేస్ట్ చేస్తున్నాను నాకు అర్థమైంది. సో బేసిక్‌గా ఇవాల్టి వ్లాగ్‌లో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, డోంట్స్ సగం సగం మాట్లాడకండి. ఫస్ట్ కమ్యూనికేట్ చేసేప్పుడు డూస్, రిక్వైర్మెంట్స్ మీవేంటి వాళ్ళవేంటి 2 క్లుప్తంగా క్లియర్గా మాట్లాడుకుని అప్పుడు బరిలోకి దిగండి. ఆల్ ద వెరీ బెస్ట్. మీకేమైనా జాబ్ వస్తే నేను పిచ్చ హ్యాపీ అయిపోతా. ఇలాంటి రిగ్రెట్ మెయిల్స్ వచ్చాయనుకోండి, 2 బూతులు తిట్టుకుని వదిలేండి. అంతకు మించి మనం ఏం చేయలేం. ఇక్కడికి వ్లాగ్ నేను ముగిచ్చేస్తున్నాను బికాస్ ఏం చేయలేను. జస్ట్ నా ఫ్రస్ట్రేషన్ బయటికి తీయడానికి మాత్రమే నేను ఈ వ్లాగ్ ఇవాళ తీశాను. వ్లాగ్ అని కూడా అన్నారు దీన్ని. ఏమంటారో కూడా నాకు తెలీదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ అండ్ అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి ప్లీజ్. బాయ్.